అమ్మా. అయితే ఈరోజు 28th 28th రేపు మా ఫ్రెండ్ గాని బర్త్డే ఉంది. అయితే ఈరోజు నార్మల్గా నైట్ బయటకు వెళ్ళి కేక్ కట్ చేస్తారు కదా ఈరోజు నైట్. ఇంకా అట్లనే సర్లే కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అందరం కలిసి అన్నట్టు. అదే సన్సెట్కి మొన్న వెళ్దాం అనుకున్నాం కదా, దానికి మళ్ళీ పోదాం అనుకున్నాము. ఈసారి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాము. అయినా 3:17 అవుతుంది టైమ్. సో అందరిని ఎక్కించుకునేసరికి 4:30 అయినా కానీ అది అంత సరిగ్గా పెట్టలేదు. కానీ అంతా అయిపోయేది 4:30 అయినా కానీ వెళ్ళేసరికి 5:30కి ఆడకి చేరుకున్నా. ఓకే, సన్సెట్ చూడొచ్చు. 3:17 అవుతుంది టైం ఇప్పుడు. సో ఒక్కొక్కరిని ఎక్కించుకొని రావాలి. ఇప్పుడు ఒకటి టైంలో వీడియో పెడతా ఎంత డ్రైవ్ చేస్తున్నా. జస్ట్ ఎక్కించుకోనికే 15-20 కిలోమీటర్స్ తిరుగుతా. ఇక్కడ నుంచి నార్మల్గా నాగోల్కి మా ఇంటి నుంచి ఒక ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ మిడిల్లోకి అంటే ఇట్లా ఆ ఏరియా మిడిల్లోకి వెళ్ళాలంటే 10 కిలోమీటర్స్. అంటే ఇక మా ఇల్లు నుంచి ఎటు వెళ్ళాలన్నా ఫస్ట్ 10 కిలోమీటర్స్. సో ఎంతసేపు పడుతుందో, ఎంత టైం ల్యాప్స్ అయితే పెడతా. కొంచెం ఎప్పుడు ట్రై చేయాలి టైం ల్యాప్స్ ఇట్లా ట్రాఫిక్ లేదు అంతా చేసి చూద్దాం ఒకసారి ఎట్లుంటుంది. సో ఇప్పుడు ఇంటికి వచ్చినాను. 5 అవుతుంది. ఆ వీడియో అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసినాము. అది కొంచెం మాకు ప్రాబ్లం అయింది, తిన్నది తర్వాత ఎప్పుడైనా బ్లాగ్లో చెప్తా. కానీ ఈ ఫుటేజ్ మొత్తానికి వాయిస్ రికార్డ్ కాలేదు, అంటే మైక్ కనెక్ట్ చేసినట్టు మైక్ వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడినా. సో దానికి అసలు ఒకసారి కూడా వాయిస్ పోలేదు. అయితే వీటితే మా ఇంటి నుంచి స్టార్ట్ అయింది కదా, మా ఇంటి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక 6 గంటలు పట్టింది. 6 గంటల 40 మినిట్స్ పట్టింది. మధ్యలో చాలా ట్రాఫిక్ ఉండే. తర్వాత మొత్తం బర్త్డే కూడా రాలే అసలు. తర్వాత మా ఇంటి పక్కన కూడా ఉంటాడు, వాడు కూడా రాలే. సో మొత్తం ముగ్గురమే పోయినాము. నేను ఇంకా 2 ఎక్కించుకున్నా. నా చిక్మంగళూరు వెళ్ళిన ట్రిప్ కూడా హరిహరను కూడా, ఇంకా రోహిత్ అని కూడా ఉంటాడు, సూర్యలంక బీచ్ పోయినాడు. మేమిద్దరం కలిసి స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు అయితే మా ఫ్రెండ్ రానందుకు మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేసుకుంటూ ఇంకా 15-20 మినిట్స్ వేస్ట్ చేసినాము. లాస్ట్కి వాడు రానన్నాడు. సో నేను ఒక 130 స్పీడ్లో దొర కొట్టేసిన. నార్మల్గా ఇంకా మ్యాక్సిమం స్పీడ్ 160 వచ్చు, కానీ ఛార్జింగ్ ఉండదు అని 130లో అట్లా వెళ్ళిపోయినా ఫాస్ట్ ఓవర్టేక్ చేసుకుంటా. టైం ల్యాబ్స్ పెట్టాను ఒకటి ఇట్లా కొంచెంసేపు దాని మీద. ఇది అయిపోయిన తర్వాత ఒకటి మొత్తం సీనరీగా అనిపించింది, ఒకటి లేక్ లాగా కనిపించింది. ఆ లేక్ ఏందో చూడలే, కానీ నెక్స్ట్ టైం ఉన్న పోతానేమో అని అంత అనిపించలేదు. లేక్ ఉంది, లేక్ మధ్యలో ఇట్లా నార్మల్గా ఇట్లా స్పేస్ ఉంది ఒకటి మంచిగా చూని, ఇట్లా కార్స్ పోయినాయి డైరెక్ట్గా చూనికి. సో అదంతా అయిపోయిన తర్వాత ఓఆర్ఆర్ 20 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ దిగిన తర్వాత ఇంకో 20 కిలోమీటర్స్ లోపడుకోవడమే ఉంటుంది. ఓన్లీ లోపడిపోయిన తర్వాత ఇట్లుండే లాస్ట్కి అదంతా అయిన తర్వాత అదంతా చూసిన తర్వాత లోపలికి ఇంకో 20 కిలోమీటర్స్ ఉన్నాం కదా. తర్వాత పోయేసరికి కొంచెం లేట్ అయింది. సన్ అసలు మాకు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కనిపించింది, కానీ మొత్తం పోయేసరికి అసలు సన్ లేడు. జస్ట్ ఒక ఆరెంజ్ కలర్ వైబ్ ఉండే. ఎట్లుందో చూపిస్తా. ఉంది బోదురాడా కార్లో ఏమో రా నాకు తెలియదు, సారీ. ముందు పోతుండే కదా కార్లు పోతుండే, బైక్ ఇట్లా పోతుంది. అమ్మా ఏంది ఇట్లుంది. మస్తు అంటే మస్తు కార్లు. అమ్మా ఇంతమంది ఉంటారు అని అస్సలు అనుకోలేదు. ఖాళీ ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినట్టు మంచిగా ఖాళీ ఉంటుంది, మేము ఒక్కళ్ళేమి ఉంటాము అనుకున్నాము. 20 కార్లు ఉన్నాయి ఈరోజు. ఇంకా సాటర్డే, రేపు ఇంకా ఎక్కువ మంది రావచ్చు నాకు తెలిసి.
ఇన్స్టాగ్రామ్ వల్ల ఫేమస్ అయినట్టుంది మరి చాలా. ఇన్స్టాగ్రామ్ ఇట్లా పెట్టి వేరే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వస్తారు కదా, వాళ్ళ వీడియోలు చూసి అందరు ఫ్యామిలీ వేసుకొని వచ్చారు. క్రేజ్. ఇప్పుడే పైకి వచ్చినామా, అంత బ్యూటిఫుల్ సన్సెట్ అన్నట్టు ఏమైతే లేదా, నార్మల్ ఉంది కానీ ఫాగ్ అయితే క్రేజీ ఉంది. పొద్దున ఇట్లా గాలి ఎట్లా వస్తున్నారో పొద్దున. అదే ఇప్పుడు ఒక్క విండో అసలు గాలి లేదు. ఇట్లా దూరంగా వస్తే అసలు మొత్తం ఇట్లా ఫాగ్తో నిండిపోయి ఉంది ఏందో. కొత్త అమ్మా కొంచెం పీస్ఫుల్గా ఉంది. అందరు మంచిగా ఫ్రెండ్స్ వేసుకొని వచ్చారు టైం పాస్ చేయడానికి. మేము ఒక్కళ్ళమే చూడడానికి వచ్చాం, జస్ట్ చూసి వేరే లెవెల్ ఉంటుంది అనుకున్నాం కానీ ఏమంతలేదు. అంటే మనం సన్సెట్ టైంకి రావాలి. ఇదే రా మనకి ఇంకా కొంచెం తొందర రావాల్సింది అయితే. అదే అంటున్నాం 3కి వెళ్తా అంటే 3:30కి వెళ్ళి. దోమలు చూడరా ఉండే ఏం మరీ ఇంత లేకుండే. అదే పొద్దున అసలు ఎంత గాలి వచ్చిందిరా. లెఫ్ట్ సైడ్ మొత్తం సన్సెట్, రైట్ సైడ్ మొత్తం డార్క్ అయిపోయింది. పొద్దున అసలు ఎంత గాలి చెప్పు, అసలు గాలి వస్తలే. అదే కానీ కొంచెం ఏదో సినిమా షాట్ లెక్క లేదురా, ఇట్లా మొత్తం ఫాగ్ ఉంది, దూరం మొత్తం ఏం కనిపిస్తుంది, అగో లైట్ ఉంది ఆడ, ఓషన్ లెక్క ఉంది అసలు. ఇక్కడ మొత్తం మస్తుంది. కిందికి పోదామా? కొంచెం స్పీడ్ స్టార్ట్ అవుతుందిరా. నా మీద పడకు. చూసుకో రోహిత్ కింద పడతాడని 100 రూపాయలు ఇస్తా. తొందర రాబే. షార్ట్ వచ్చి మేము 15 మినిట్స్ చూడాలి, అప్పుడే మొత్తం చీకటి అయిపోయింది. స్టార్స్ చూడడానికి వచ్చినాయి. ఇంకొక 6 గంట వెయిట్ అయితే మూన్ కూడా వస్తాడేమో. మూన్ డేస్ టైమింగ్ అవుతుంది అప్పుడు. కొంచెం ఏందో అనుకున్న ప్రతిసారి ఇట్లా మిస్ అవ్వడం ఏందో అర్థమవుతలేదు. దేనికి సన్ రైజ్ కోదాం అనుకుంటే సన్ రైజ్కి కుదరదు, సన్సెట్ కుదరదు. ప్రతిసారి కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకే డిసిప్లిన్ ముఖ్యం. ఆ రోజా సన్ రైజ్కి వచ్చినప్పుడు వచ్చింది కదా, ఇటు సైడ్ వచ్చింది కదా, గ్రీన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇటు సైడ్ వచ్చింది, వీడియోలో చూడవచ్చు. అమ్మా సరే, ఇది కూడా ఎక్స్పీరియన్స్. ఇక సన్సెట్కి వచ్చిన తర్వాత అనిపిస్తుంది కదా నైట్ కూడా రావాలి రైడ్కి అన్నట్టు. నైట్ ఆల్రెడీ వచ్చేస్తాం అనుకోవాలి. ఇక ఇప్పుడు ఏడికి పోదాము, ఇంకా ఫస్ట్ సిటీ సైడ్ పోయిన తర్వాత అప్పుడు ప్లాన్ చేయాలి. అదే వాడు కూడా వస్తాడని చెప్పినా కానీ వాడు రాలే. అయితే ఇప్పుడు చూస్తుంటే ఫుటేజ్ మైక్ ప్రాబ్లం కదా, అది కార్ప్లే ఉండే, కార్ప్లే అప్డేట్ ఇచ్చింది మన కార్లో. దాన్ని కనెక్ట్ చేసినందుకు రికార్డ్ కావాలి మంచిగా. సో కనెక్ట్ చేసిన ప్రతిసేపు డిస్కనెక్ట్ చేసి రికార్డ్ చేయాలి. మైక్ ప్రాబ్లం అనుకున్నాను, అది కాదు. అట్లనే అక్కడ ఈ ఫొటోస్ దింపిన మంచిగా ఉండే సీనరీ. ఇంకా కొంచెం లేట్ అయింది కానీ కొంచెం ఫొటోస్ అయినా దొరికినాయి కనీసం. కొంచెం తొందరగా ఉంటే బాగుండు, కానీ ఏం చేస్తాం, నెక్స్ట్ టైం అయినా చూసుకుందాం. ప్రతిసారి అవుతుంది ఇట్లా లేట్, కానీ చూద్దాం. బాయ్.